బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాకీలు రెచ్చిపోయారు. ఆటో డ్రైవర్పై తమ ప్రతాపాన్ని చూపించారు. ఎముకలు విరిగేలా చితకబాదిన పరిస్థితి. వాహన తనిఖీల్లో రుద్రంగి మండలం మానాలకు చెందిన ఆటో డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కోరినట్లుగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఆటోను వదిలి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే ఆటోలోని ప్రయాణికులు వదిలిపెట్టాలని ఎస్ఐని బ్రతిమలాడడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆటో డ్రైవర్పై చేయి చేసుకున్నాడు. అతడి మెడ ఎముక విరగ్గొట్టడం జరిగింది. బాధిత కుటుంబీకులు ఎస్ఐ రమేష్పై మండిపడుతున్నారు. అడిగినవన్నీ అందించినా కూడా ఇలా చితకబాదడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. बेबी तारे मैं पन्नी गुड़ा चला हाँ तो कष्टम देना चाहती ना ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్టర్ గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, తప్పు చేసినా కూడా మద్యం తాగి దొరికినా కూడా డ్రైవర్పై అంత దురుసుగా మెడ ఎముక ఇరిగిపోయేటట్టుగా కొట్టడం దారుణమైన విషయం. అసలు ఏ చట్టం కూడా అతనికి ఆ అధికారం ఇచ్చినట్టుగా అయితే ఎక్కడా లేదు. దీనికి సంబంధించి పోలీసుల మీద ఏమన్నా ఆ పర్టికులర్ ఎస్ఐ మీద ఏమన్నా కేసు రిజిస్టర్ చేయడం జరిగిందా? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ఇప్పటికే సిరిసిల్ల పోలీసుల వ్యవహారంపై ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అటు నేరెళ్ల ఘటన విషయంలో అక్కడి బాధితులు కావచ్చు, ఇప్పటికే తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన మరోసారి సిరిసిల్ల జిల్లాలో పోలీసుల వ్యవహారశాలపై ఒక సంచలనం సృష్టిందని చెప్పాలి. ఎందుకంటే గిరిజన వ్యక్తి ఆటో నడుపుతూ తను రోజు పుట్టబోసుకునే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఒక అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మద్యం సేవించు అక్కడే అంటే తనకు మానాల గ్రామానికి వెళ్తున్న క్రమంలో అక్కడ పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. ఆ చెకింగ్స్ లో మద్యం తాగున్నాడని చెప్పి ఆటో డ్రైవర్ ను వారించారు. ఆటో డ్రైవర్ కూడా మద్యం తాగుంది వాస్తవం అంటూ ఒప్పుకుని అక్కడే ఆటో పక్కన పెట్టి వెళ్లాలంటూ పోలీసులు చెప్పడంతో దానికి కూడా ఒప్పుకొని వెళ్తున్న క్రమంలో ఆటోలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ పోలీసుల్ని బతిలాడారు. ఆ బతిలాడ క్రమంలో ఈ ఆటో డ్రైవర్ చెబితేనే వాళ్ళు వారిస్తున్నారంటూ ఎస్ఐ అతనిపై దౌర్జన్యం చేశారంటూ అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఆయన ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎందుకు అడుగుతున్నారంటూ ఆటో డ్రైవర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. అక్కడ మెడపై కూడా గట్టిగా దెబ్బలు తగలడంతో అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళిన అక్కడే పోలీసులు కొట్టిన దెబ్బల పవర్ అప్పుడు అతనికి అర్థమైందని చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఉన్నటువంటి బోన్స్ ఇబ్బంది పడ్డాయి, నరాలకు ఇబ్బంది ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత కానీ అతనికి ఆ పోలీసుల దెబ్బలు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ బాధితుడు తీవ్రంగా దెబ్బలతో ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇంతవరకు ఎస్ఐపై ఎలాంటి చర్యలు లేవు. దీనిపైన పోలీసులు ఇంకా స్పందించలేదు. ఈ మరోవైపు నేరెళ్ల ఇష్యూలోనే ఇప్పుడు పోలీసులు సతమవుతున్న నేపథ్యంలో ఈ ఇష్యూస్ ఇప్పటికే ఈ 2 రోజుల్లో రెండో ఘటన. మరోవైపు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రేమికులకు సంబంధించినటువంటి విషయంలో కూడా సిరిసిల్ల పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రేమికులకు సంబంధించి అంటే వారి స్నేహితులను కూడా చితకబాదినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస సంఘటనలు సిరిసిల్ల జిల్లా పోలీసులపై వస్తున్న ఆరోపణలపై ఇంతవరకైతే ఎవరు స్పందించలేదు. మంత్రి స్పందన కోసం కూడా ప్రతిపక్షాలు ఆందోళన కూడా చేస్తున్నాయి. సురేష్, గోపాలకృష్ణ, మనం చూస్తున్న విజువల్స్లో అయితే క్లియర్గా డ్రైవరు మెడ ఎముక క్లియర్గా విరిగిపోయినట్టుగా అతను తీయించుకున్న ఎక్స్రేలో కనపడుతోంది. ఏ విధంగా చూసినా కూడా అతను చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ అతనికి చేయి చేసుకునే హక్కు ఎవరు కల్పించలేదు. అతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. బాధితుడు కేసు పెట్టడానికి ప్రయత్నించినా వాళ్ళు కేసు రిజిస్టర్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సురేష్, మొత్తంగా అంటే ఈ సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం పోలీసులు ఒక డిఫెన్స్ లో పడిపోయారని చెప్పొచ్చు. అంటే ఏ విషయంలో ఏ అడుగు వేస్తే ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు. అయినా కూడా సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఈ ఘటన మరోసారి కలకలం సృష్టించింది. అంటే తొందరపాటు చర్యగా, ఆవేశపూరిత చర్యగా పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలా వద్దా, లేదంటే ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుంది, ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనే విషయాలు ఇప్పటికే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే ఎస్పీకి దృష్టికి కూడా ఈ ఇష్యూ వెళ్ళినట్టుగా మనకు సమాచారం, కానీ ఇంతవరకు ఏ సమాచారం అయితే లేదు, ప్రకటన అయితే రాలేదు. సురేష్, రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ, కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ. ఇంటికాడ అయితే రాత్రి 1కి ఈడొచ్చిన దాకాల్లో అయితే మళ్ళీ 11కి రాని మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎక్స్రా తీపించినాం. మళ్ళీ ఏడ రాసేస్తారో మాకు తిండి లేదు, మాకేం లేదు. పొద్దున్నాక చెప్తేనే మాకు పొద్దుకు వస్తాయి సార్. మా 2 కొడుకులు ఆడ ఈడ ఏడుతుండు.
జీతం ఉన్నాడు సార్ మా కొడుకు, మాది ఆటో కూడా గుంజుకున్నారు. అది గవర్నమెంట్ రూల్స్ కింద అంతా తాగితే అది ఎట్లయినా వస్తుంది. గవర్నమెంట్ బంద్ చేసిందా? బంద్ చేయాలి పూరంతా, ఎవరు తాగారు. అది పైన కూడా కట్టుకుంటామని చెప్పిండు. చెప్తే చక్కగా ఆటో తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎందుకు కొట్టాలి? కొడితే నరాల మీదనే బీపీ గోళీ వాడుతుండు. ముందే చిన్న బండి కాగితాలు తీసుకున్నారు, లైసెన్స్ కూడా తీసుకున్నారు. అన్ని తీసుకోవటంలో వెనకసిరి ఎందుకు కొట్టాలి సార్? అదే ఏమైనా జరిగితే ఇప్పుడు ఆ నరాలతో ఏమైనా జరిగితే ఇప్పుడు ఏం చెప్తాడో మళ్ళా మీరు ముందుగాలే తీసుకోపోతున్నారు. తన మేనేజర్ అరెస్ట్ పై కాజల్ ఏం ట్వీట్స్ చేసిందో చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.